నిన్న ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంలో నెలకొనేటటువంటి ఒక సున్నితమైన సమస్య గోవధ. గోవుల్ని బలివ్వాలని ముస్లింలలో కొందరు, ఎట్టి పరిస్థితుల్లో మా గోమాతను మేము రక్షించుకుంటాము అని హిందువులు. వీరి నడుమ ఒక సంఘర్షణ, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్న సందర్భాలు కూడా గోచరమవుతూ ఉంటాయి. అయితే వీటన్నింటికీ మూల కారణం ఎవర్రా అంటే రాజకీయ నాయకులే. వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ విషయాల్ని గాలి కొదిలేయడంతో, వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చూసి చూడనట్లుగా కొన్ని విషయాల పట్ల ఒక వర్గానికి మాత్రమే సపోర్టివ్గా ఉండటంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి తెలిసిందే, భారతదేశంలో మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలు అంటే ఎవరికన్నా సరే పెద్ద మ్యాటర్ కాదు, పిచ్చ లైట్గా తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఒకటి. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో బక్రీద్ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు ముస్లిం సోదరులకి. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు కూడా పెట్టారు, ఇమేజెస్ కూడా పెట్టారు. కానీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ పోస్టుల్లో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి? ఈ విధమైనటువంటి ఇమేజ్ని ఎవరు ఎందుకు రూపొందించారు? ఆవు అనే ఒక గుర్తు కనిపిస్తూ ఉంది కదా, దాన్ని ఎందుకు అక్కడ ప్రొజెక్ట్ చేశారు ఆ పిక్చర్లో? అంటే మీరు ఆవుల్ని వధించుకోవచ్చు అనే స్వేచ్ఛనిస్తున్నారా? లేకపోతే ఆవు ముస్లింలకు ఏమన్నా ఆరాధ్యమైనటువంటి దైవమ్మ హిందువుల్లాగా? కానే కాదే. కానీ అక్కడ గోవు కనిపించేలాగా ఎందుకు అంత దారుణముగా ఆ పిక్చర్ని హైలైట్ చేస్తూ విశేషతని తెలియజేస్తున్నారు? రాజకీయ నాయకులు చెప్పాలి, అన్ని పండుగలకి అన్ని మతాల వారికి విశేషణ తెలియజేయాలి, తప్పులేదు. కానీ ఇలాగా హిందువుల్ని బాధ పెట్టి ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేయడమా? ఎంతోమంది ముస్లిం సోదరులు హిందువుల మనోభావాలను హర్ట్ చేయకుండా ఉండడానికని చెప్పి ఈ గోవధకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఉన్నారు, వాటికి దూరంగా ఉండిన వారు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రమే అత్యంత ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈ పిక్చర్సే నిదర్శనం. బక్రీద్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముస్లింలకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్లు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీంతో పలు హిందూ సంఘాల వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు పట్టకుండా హిందువుల సెంటిమెంట్లను చులకన చేసే విధంగా ఆ పోస్టర్లు ఉండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. బక్రీద్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్టర్ షేర్ చేశాడు. అందులో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ హిందువులకు పవిత్రమైన గోవు బొమ్మని పోస్టర్ మీద డిజైన్ చేశారు. ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాల్ని కావాలని దెబ్బతీసే ప్రయత్నంగానే భావించాలి. అనిల్ కుమార్ రెడ్డి బక్రీద్ పోస్ట్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ గోవధని నిషేధించిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవధని ప్రోత్సహించేలా ఇటువంటి పోస్టర్ని విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన పోస్టుపై హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇటువంటి దుశ్చర్యలకు హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాల్పడగలదు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అయితే ఆ తర్వాత అనిల్ కుమార్ రెడ్డి ఆ పోస్టు పెట్టినందుకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదేవిధంగా మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి కూడా తమ ఫేస్బుక్ అకౌంట్లో ఇటువంటి పోస్ట్ని పెట్టి గోవధని ప్రోత్సహించే బొమ్మతో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వ్యవహారంపై విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవధని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కేవలం ముస్లింలను బుజ్జగించే చర్యల్లో భాగమే అన్నారు. ఇది నిర్లజ్జగా కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసే దుశ్చర్యగా ఆయన అభివర్ణించారు. హైందవ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం లేకపోవడం, కనీస అవగాహన లేకపోవడంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి చర్యలపైన న్యాయస్థానాల్లో కూడా పోరాడతామని హెచ్చరించారు.